ఇప్పుడు మేము తిరువిడై మరుదూర్ చూసి ఇక్కడ నుంచి గంగైకొండ చోళాపురంలో ఉన్నటువంటి చోళేశ్వరాలయం చూడడానికి వచ్చాము. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ శివభక్త రామ్ వ్లాగ్స్కి సంబంధించినటువంటి వీడియోలు మరెంతోమంది చూడడానికి అవకాశంగా, ఎన్నో విషయాలు తెలుసుకునే విధంగా, కొత్త కొత్త ప్రదేశాలు తెలుసుకునే విధంగా, చూసే విధంగా ఈ ఛానల్ని ప్రతి ఒక్కరితోని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మీరు కూడా శివభక్తులైతే ఓం నమ శివాయ లేదా అరుణాచల శివాయ నమః అని చెప్పేసి ఈ వీడియో క్రింద కనిపించే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తమిళనాడు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆలయాలు. అప్పట్లో ఈ రాజ్యాన్ని పాలించిన చోళులు, పాండ్యులు మరియు ఇంకా అనేక రాజవంశీయులు ఒకరిని మించి మరొకరు ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు ఈ ప్రాంతంలో శైవ మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది కనుక చాలా వరకు ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి. తమిళనాడు ఆలయాలన్నింటిలోకెల్లా పెద్దది తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఇది శివునికి అంకితం చేయబడ్డది. ఈ ఆలయాన్ని పోలిన మరో ఆలయం గంగైకొండ చోళపురం. తంజావూరు పట్టణానికి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగైకొండ చోళపురం అనే కుగ్రామం ఆసక్తి కలిగించే విషయాలతో, కట్టడాలతో మరియు శిల్ప సౌందర్యాలతో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. పాలవంశం మీద సాధించిన విజయానికి గుర్తుగా రాజరాజ చోళుని కుమారుడైన మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం స్థాపించాడు. ఇతను ఉత్తరాది వరకు రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణరాజుగా ఖ్యాతిగాంచాడు మరియు తంజావూరులో తన తండ్రి నిర్మించిన బృహదేశ్వరాలయాన్ని పోలిన మరో బృహదేశ్వరాలయాన్ని గంగైకొండ చోళపురంలో నిర్మించాడు. విస్తీర్ణ పరంగా ఈ ఆలయం తంజావూరు ఆలయం కంటే కూడా చాలా పెద్దది. గంగైకొండ చోళపురం దాదాపు 250 ఏళ్ల పాటు చోళ రాజధానిగా ఉండేది. ఉత్తర భారతదేశం వరకు విస్తరించిన చోళ సామ్రాజ్యానికి రాజధానిగా సేవలందించిన ఈ ప్రదేశం నగరం నుండి కుగ్రామం స్థాయికి ఎలా దిగజారిందో అంతుపట్టని విషయం. గంగైకొండ చోళపురంలో ప్రధాన ఆకర్షణ బృహదేశ్వరాలయాన్ని పోలిన ఆలయం. ఎత్తైన రాజగోపురం, ప్రహారీలు మరియు అందాలొలికే శిల్ప సంపద ఈ ఆలయం సొంతం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. దీంతోపాటు ఇక్కడ ఏంటంటే ఆలయాన్ని నిర్మించడానికి 9 ఏళ్ళ టైం పట్టింది. వందల మంది కూలీలు శ్రమించి ఈ శివాలయాన్ని నిర్మించారు. మరో విషయం, నిర్మాణంలో పాల్గొన్నది చాలా వరకు భక్తులే. రాళ్లను లేపటానికి, మోసుకెళ్ళటానికి అశ్వాలను, ఏనుగులను కూడా ఉపయోగించేవారట. తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖర ఎత్తును తగ్గించాడు రాజేంద్ర చోళుడు. విస్తీర్ణ పరంగా మాత్రం ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే కూడా చాలా పెద్దది మరియు విశాలమైందని చెప్పేసి చెప్పొచ్చు. గంగైకొండ ఆలయంలో శివుడు ప్రధాన దైవం. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఇతర దేవుళ్ళ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవభక్తితో పాటు ఆర్థిక, స్థైనిక శక్తి సామర్థ్యాన్ని తెలియజేయడం కొరకు చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతి ఏదేమైనా చోళుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఈ చిత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి. చోళులు నిర్మించిన ఆలయంగానే కాక దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శివలింగం కలిగి ఉన్న ఆలయంగా గంగైకొండ చోళపురం ఆలయం ప్రసిద్ధి చెందింది. గర్భాలయంలో మూల విరాటు 4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుందన్నమాట. ఆలయ గోడలపై చోళుల చరిత్రకు సంబంధించిన సూక్ష్మమైన వివరాలతో కూడిన ఇత్తడి శాసనాలు కూడా ఉన్నాయి. ఇవి ఏ చరిత్ర పుస్తకం చెప్పనటువంటి ఆసక్తికర వివరాలను తెలియజేస్తాయి. ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళాకృతులు మనం గమనించవచ్చు అన్నమాట. అందమైన చెక్కుళ్ళు, అచ్చేరు అందించే నిర్మాణాలు, వీటి గురించి పుస్తకాల్లో చదవడం కంటే ఒకసారి ఈ గంగైకొండ చోళపురాన్ని ప్రతి ఒక్కరు కూడా నాలాగే ప్రత్యక్షంగా చూస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో గంగైకొండ చోళపురం చేరుకోవడానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నైవేలి గంగైకొండ చోళపురం ఆలయానికి సమీపాన ఉన్న ఎయిర్పోర్టు ఇది 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యాబ్ లేదా ప్రైవేట్ ట్యాక్సీలలో ప్రయాణించి గంగైకొండ చోళపురం ఆలయానికి చేరుకోవచ్చు. మైలదత్తురై రైల్వే స్టేషన్ గంగైకొండ చోళపురం ఆలయానికి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్. ఇది 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై, చిదంబరం, తంజావూరు, మైలదుత్తురై ప్రాంతాల నుండి గంగైకొండ చోళపురం ఆలయానికి ప్రతిరోజు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు కూడా నడుస్తాయి.
థ్యాంక్ యూ. నేను మీ రామపడకంటి. అతిపెద్ద శివలింగం ఉన్న ఈ ఆలయాన్ని అందరూ చూసేలా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.